ఈదుమూడి ఘటన బాధితులకు న్యాయం చేయాలి. గొర్రెల కాపరులపై దాడిని యాదవ నేతలు తీవ్రంగా ఖండించారు. బాపట్ల జిల్లా ఈదుమూడి గ్రామంలో జరిగిన ఈ ఘటనపై యాదవ సంఘాల నాయకులు తీవ్రంగా స్పందించారు. గొర్రెల కాపరులపై దాడి జరగడం బాధాకరమని, ఈ ఘటనలో బాధితులకు వెంటనే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగించే పేద గొర్రెల కాపరుపై ఇలాంటి దాడులు జరగడం సమాజానికి మంచిది కాదన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, అధికారులు అండగా నిలవాలని కోరారు. ఈ ఘటనపై పారదర్శక విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులపై ఏవైనా అక్రమ కేసులు ఉంటే వాటిని పరిశీలించి తొలగించాలని కోరారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తి కాకుండా బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని యాదవ నాయకులు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు యాదవ సమాజం వారి పక్షాన నిలబడుతుందని నేతలు స్పష్టం చేశారు. నా పేరు అల్లవల్ అనిల్ సార్. మేత కోసం మేము ఈదుమూడి గ్రామం పోయిన క్రమంలో ఈ పొలం గల్ల ఆయన వచ్చి దుర్భాషలు ఆడతా తిడతా, అమ్మ లెక్కలు తిడతా, కులాన్ని తిడతా వచ్చారు సార్. వచ్చి హాంతన నన్ను ఆ అబ్బాయితో ఏం వ్యవహారం జరిగింది నాకు తెలియదు సార్. నేను డొంక అమ్మటం ఉంటే వచ్చి ఏంది బాబాయ్ అన్నాను సార్. అన్న క్రమంలో హాంతన గెడ పొరుగు తీసుకొని నన్ను భుజం మేము కొట్టాడు సార్. ఇక హాంతన నాకు ఏమి దరిచెక్క నేను హాంతన కూలబడిపోయాను సార్. తర్వాత ఇంకో అబ్బాయిని కూడా ఇట్లానే గెడ పొరుగు తీసుకొని తిడతా వెళ్ళి ఆ క్రమంలో ఆ అబ్బాయిని కూడా 4 దెబ్బలు వేసాడు సార్. ఇక హాంతన అసలు మా ఊర్లో ఉండొద్దు, మా ఊరు రావద్దు, మీరు వెళ్ళిపోవాలి అని ఇంకా ఊరు పోలేదు సార్. 3 రోజులు గొర్ర కూడా రానిలేదు సార్, నెలకు కూడా. ఇంకా అటు చేస్తున్నారు సార్ ఈదుమూడి గ్రామ ప్రజలు. నా పేరు వడ్లమూడి మధుబాబు సార్. మేము గొర్రెలు మేపుకోవడానికి ఈదుమూడి గ్రామానికి వెళ్ళాం సార్. వెళ్ళిన క్రమంలో నీళ్లు పెట్టుకొని నేను పొలం మీదకి వెళ్తుండగా ఉప్పల సుబ్రహ్మ అనే అతను బైక్ వేసుకొని బర్ర నా కాడికి వచ్చాడు. రావటం నేను కర్ర ఇవ్వని క్రమంలో ఒక కర్ర ఇరిగి నన్ను మెడకు పెట్టుకొట్టి కర్ర లాక్కున్నాడు. ఆ కర్ర ఇరిగి ఒక ముక్క ఆయన చేతిలోకి, ఒక ముక్క నా చేతిలోకి వచ్చింది సార్. ఇక నా కులాన్ని ఎందుకు తిట్టాలి బాబాయ్ అని నేను ఆయన అడిగా. నీకు నష్టం జరిగితే నేను కడతాను బాబాయ్, నా కులాన్ని ఎందుకు ఎత్తి తిడతాను, నేను చేసిన తప్పేందని నేను అడిగాను సార్. అడిగిన క్రమంలో ఆయన టాటర్లో ఒక 3 అవతలకు ఉంటే వాళ్ళని ఫోన్ చేసి పిలిపించారు. అన్న నేను ఇదిగో ఇట్లా ఖాళీ పొలం అని వచ్చాను, మా వాళ్ళకి ఏదన్నా ఇంటే నేను రాను కదా, నేలకి వెళ్తా నేను ఖాళీ పొలం అని వచ్చాను అని చెప్పాను సార్. చెప్తే వాళ్ళు అన్నారు ఆ దరికి వెళ్ళి మేపుకమ్మా, ఇటు కొద్దిగా పెడగా తిడుతుంటాడులే ఆ దరికి వెళ్ళిపోమన్నాడు. సరేనని నా బైక్ తల వాళ్ళకిచ్చి నేను ఆ దరికి దొరుకుని వెళ్ళిపోయాను సార్. ఒక 7-8 ఎకరాలు ఎదరికి వెళ్ళగానే 2 మనుషులు బళ్ళు 4 కలిసి 2 బళ్ళు వేసుకొని వచ్చారు సార్. రావటం అంతన వీడిని డొంకమ్మట దగ్గరలో ఉంటే దిగటం వీడిని గెడ పొలుగు తీసుకొని నేను భుజం మీద కొట్టారు సార్. ఈ యొక్క గొర్రెల కాపర్లో సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఇది రాష్ట్రం మొత్తం కూడా ఒక సంచలనమైనటువంటి వార్తగా జరిగినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో పత్రికలు కానీ మరి మీడియా పరంగా కానీ ఈ యొక్క మరి ఆ గ్రామాల్లో గొర్రెల కాపర్లు రాష్ట్రం మొత్తం ఎక్కడైనా కూడా వాళ్ళు ఏంటంటే గొర్రెలు మేపుకుంటే వివిధ ప్రాంతాలకి కొండల్లో, కోనల్లో, రాళ్ళల్లో, చెట్టల్లో, పొట్టల్లో అన్ని ప్రాంతాల్లో కూడా గొర్రెలు మరి మేపుకోవటానికి తిరుగుతూ ఉంటారు. అంత మాత్రాన ఇవాళ రైతు ఆ విధంగా స్పందించి ఆ వీడియో చూశాను, నేను కూడా వీడియో చూశాను. చాలా అసభ్యతకరమైనటువంటి పదజలాలు, చాలా మరి అసలు సభ్య సమాజం కూడా ఇనే రీతిలో కాకుండా ఆ విధంగా బూతులు మాట్లాడటం అనేది అది సాంప్రదాయం కాదు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంత తిట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు. రాష్ట్రంలో, దేశంలో అనేక పొలాలు ఉన్నాయి, అనేక బీడు పొలాలు ఉన్నాయి, ప్రభుత్వాలు, రైతులు ఉన్నాయి. ఎవరు కూడా ఏదో మేసైతే నీ పంట నష్టం జరిగో, లేదా నీ ఊరికి నష్టం జరిగో, చేనుకి నష్టం జరిగితే మీరు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది అసలు సభ్య సమాజం మెచ్చుకోదు. అయినా కూడా వాళ్ళు తోలుకెళ్తామని అన్నారు, తిరుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ కుర్రాడు మరి బాబాయ్ అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసి చాలా బాధపడి నేను తోలుకెళ్తానన్నా కూడా మరి ఆయన ఒక అహంకారపూరితంగా కర్ర రాడ్డులు తీసుకొని మరి వాళ్ళని కొట్టింది కాకుండా మళ్ళీ ఆయన నన్ను కొట్టారని చెప్పి కేసు పెట్టడం కూడా చాలా విచిత్రంగా ఉంది. మరి దీనికి పోలీసు అధికారులు కానీ మరి దీనికి ఎమ్మటే స్పందించి ఆ బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.